హాయ్ హలో ఎవ్రీవన్. సో పెసర వడలు వేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నామన్నమాట. ఎందుకంటే పెసరట్టుకు వేసాము, ఇంకా కొంచెం పిండి బ్యాటర్ మిగిలిందనమాట. సో అది ఇలా వడలు వేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము. ఇంకా అలా వడలు వేసేసిన తర్వాత ఇంకా నేను మా అమ్మ ఉంది కదా, కొంచెం హెల్ప్ ఉంది కదా, సో ఒకసారి మైసూర్ పాక్ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాము. సో చూసేయండి ప్రాసెస్. నేను యూట్యూబ్ చూసి చేశాను, కానీ ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా వస్తుంది అని అనుకున్నాను, కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అవి మొత్తం సిచ్యువేషనే మారిపోయిందనమాట. యూట్యూబ్లో ఏం చూపించారంటే, ఏ గ్లాస్తో అయితే మనము ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నామంటే 2 గ్లాసెస్కి అండ్ 2 గ్లాసెస్ షుగర్ తీసుకోమన్నారు. సో నేను ఆ మెజర్మెంట్సే సేమ్ తీసుకున్నాను, కానీ ఎందుకో మొత్తం అంతా ఎగిరిపోయింది. అసలు చాలా ట్రై చేసాము. మా అమ్మకి నాకు తిప్పి తిప్పి చెయ్యి నొప్పి వచ్చింది ఆ పిండి అడుగంటకుండా చేసేసరికి. కానీ దాని రిజల్ట్ మాత్రం ఏమీ బాగా రాలేదు. మీకేమైనా కరెక్ట్ ప్రాసెస్ అలాగే ఏమంటారు మెజర్మెంట్స్ తెలిస్తే కనుక కమెంట్ చేయండి. ఈసారి ఎప్పుడైనా నేను తప్పకుండా ట్రై చేస్తాను. చాలా బాధపడిపోయాను అనమాట నేనైతే. అసలు ఎంత కష్టపడ్డాము, కానీ అసలు రాలేదేంటి అనేసి గోవింద అనింది. చూడండి ఇక్కడ మా అమ్మ కలిపి కలిపి ఆమెకు చేనొప్పి వస్తుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నేను తీసుకొని కలుపుతున్నాను. ఇంత అయిన తర్వాత మళ్ళీ మా ఆయన గార్నిషింగ్ చేస్తున్నాడు దానికి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఫ్లాప్ అవుతుందని. మళ్ళీ దానికి డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసామన్నమాట పైన. చివరికి చూస్తే అది పాకు అసలు అవి గట్టి పడలేదన్నమాట. చల్లారిన తర్వాత అది అలానే ఉంది. ఇంకా లాస్ట్కి అవి లడ్డూల్లాగా చేసేసాము. అదనమాట సంగతి. సో మొత్తం ఫ్లాప్ అయిపోయింది. అసలు ఎందుకు అలా అయిందో కూడా అర్థం కాలేదు మాకైతే. మీకు కనుక ప్రాసెస్ తెలిస్తే కమెంట్ చేయండి. లైక్